హలో. యాక్చువల్లీ నేను మన పేజ్‌లో ఆల్రెడీ క్లాతింగ్ బిజినెస్ సిరీస్ కంటెంట్ స్టార్ట్ చేశాం కదండీ! అందులో సెకండ్ ఎపిసోడ్ డిడ్ పీపుల్ రియల్లీ సపోర్ట్ మై బిజినెస్ ఇన్ ద బిగినింగ్? అసలు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారా? అంటే హానెస్ట్‌లీ నాట్ ఎవ్రీవన్ డిడ్ అండి. సో, చాలామంది ఇది ఎందుకు ఇంత స్మాల్ ఐడియా అవసరమా క్లాతింగ్ బిజినెస్? చాలా వరకు అందరూ ఇదే కదా చేస్తున్నారు. అండ్ నీకు ఆల్రెడీ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! గో విత్ దట్. లేదు అంటే సాఫ్ట్‌వేర్ టూల్ నేర్చుకోవచ్చు కదా! అట్లా చాలా వరకు చెప్పారు. బట్ నేను మాత్రం ఇదే చూజ్ చేసుకున్నా అండి. ఎందుకంటే ఆహ్, మనకిష్టమైంది మనం చేస్తే అందులో హ్యాపీనెస్ అండ్ పీస్‌ఫుల్ చాలా ఉంటుంది గదా! సో, అందుకే ఇది చూజ్ చేసుకున్నా. అండ్ నేను కూడా లైక్ ఇది స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఇనీషియల్లీ కొంచెం డిస్కస్ చేశాను నా ఫ్రెండ్స్‌తో. వాళ్ళు కూడా ఓకే. ఇది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వు సో దట్ నీకు తెలుస్తుంది అని చెప్పి అన్నారు. అండ్ ఆల్ ఆఫ్ సడెన్ పేజ్ ఓపెన్ చేసి లింక్ పెట్టగానే అందరూ ఫాలో అయ్యి సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా వరకు పర్చేస్ చేశారు. సో, అదేంటి అంటే లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే వన్స్ వాళ్ళు కూడా పర్చేస్ చేసి అట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా అండ్ మనం కూడా ఒకేసారి గ్రో అయిపోవాలి అంటే అవ్వదు కదా! స్లోలీ విత్ కన్సిస్టెన్సీ, ప్యాషన్, సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వీటితో స్లోగా వెళ్తూ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇనీషియల్లీ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా తర్వాత తగ్గిపోతూ ఉంటదండి. లైక్ వీడియో పెట్టినా రెస్పాండ్ ఉండదు. లైక్ అంటే అది అందరికి నచ్చాలి అని ఏమి ఉండదు. సో, మనం ఎక్కడ తగ్గకూడదు అంతే. నా సజెషన్ ఏంటంటే మనం పెట్టిన వీడియోలో కన్సిస్టెన్సీ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే కన్ఫర్మ్‌గా అది గ్రో అయితది, రీచ్ ఎళ్తది అనే కాన్ఫిడెన్స్ ఉందండి. సో, అట్లా పోవాలి అంతే. ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అని తగ్గకూడదు. మన వర్క్ మనం every small step, every order, and every customer means a lot to me. And thank you so much for supporting. Support చేయండి. Cost bar